హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ సూప్ చేయబోతున్నాను. రాగి సూప్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్. 1 నిమిషం పాటు వేయించుకోవాలి వెల్లుల్లిని. సూప్ కోసం నేను వెజిటేబుల్స్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్నాను. నేను ఇక్కడ స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్, అలాగే క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. 1 నిమిషం పాటు సాటే చేసుకోవాలండి. తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకున్న ఒకసారి కలుపుకుందాం. ఈ సూప్ని మనం చాలా హెల్దీగా చేసుకుంటున్నామండి. ఇక్కడ మైదా కానీ కార్న్ స్టార్చ్ కానీ అసలు వాడటం లేదు. స్వీట్ కార్న్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా పింక్ సాల్ట్. 2-3 నిమిషాల పాటు వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఒకసారి వేయించుకుందాం. కొద్దిగా ఒరిగానో, కొద్దిగా మిరియాల పొడి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సూప్ కోసమని 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళని మరిగించుకోవాలి. వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయండి. ఇక్కడ సూప్ థిక్నెస్ కోసమని ఇక్కడ మనం రాగి పిండిని వాడుతున్నాము. ఒక చిన్న బౌల్లో 2 టీ స్పూన్లు రాగి పిండిని తీసుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా ముందుగానే మనం స్లరీ ప్రిపేర్ చేసుకొని సూప్లో వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి. సూప్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా మరుగొచ్చాయి కదండి. ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని వేసుకుందాం. ఈ రాగి పిండి స్లరీని వేసుకున్న వెంటనే మనం గరిటెతో కలుపుకుంటూ కాస్త తిప్పుకోవాలి. ఈ సూప్ని మనం చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. 12-15 నిమిషాల్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. సూప్ కూడా కాస్త చిక్కబడిందండి. రాగి పిండి కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఈ సూప్లో సాల్ట్ని కంప్లీట్గా స్కిప్ చేసినా బాగుంటుందండి టేస్ట్. ఈ సూప్ని మనం కంప్లీట్గా హెల్దీగా చేసుకుంటున్నాము. ఎక్కడ మనం మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ అసలు వాడలేదు. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఎందుకంటే రాగి పిండి చల్లారక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సర్వ్ చేసే ముందు కాస్త నిమ్మరసం వేసుకొని కలిపి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్, హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుందండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.